మైసూర్ బజ్జీ వేస్తున్నా. ఆ, నాకు మైసూర్ బజ్జీ వేయటం వచ్చేసింది. మా ఈయన బయటికి వెళ్ళారనమాట. వచ్చేటప్పటికి టిఫిన్ రెడీ చేసి పెడతానని చెప్పాను. ఇప్పుడు మేము వినాయకుడిని వాటర్లో నిమజ్జనం చేసేసాం కదా, దానికి సంబంధించిన పాళీ కట్టి పత్రి వేస్తాం కదా, ఆ పత్రిని ఎక్కడ వేస్తాము? అవి వాటర్లో కరగవు కదా ఆకులు. అందుకని ఇప్పుడు ఈరోజుకి 5 రోజులు అవుతుంది కదా వినాయక చవితి వచ్చి. ఇప్పుడు అవన్నీ నేను తీసేసి ఒక కవర్లో వేసేసా. అవి తీసుకెళ్ళి మాకు దగ్గరలో ఒక చెరువు ఉంటుంది. దగ్గరంటే మరీ దగ్గరేం కాదు, చెరువు ఉంటుంది. ఆ చెరువులో నిమజ్జనం చేసి వస్తాము. ఈ లోపల మైసూర్ బజ్జీ వేసేటప్పుడు కొన్ని టిప్స్ ఉంటాయి, మీకు చెప్తాను చూడండి. పిండి ఎట్లా కలపాలని నా సీక్రెట్ అండి, అది నేను చెప్పను. వెయిట్ మాత్రం చెప్తా, వేసేటప్పుడు ఉన్న టిప్స్ మాత్రం చెప్తాను. వంట ఇప్పుడు అవుతూ ఉంది, పిల్లలు తిన్నారు, అందుకే ఇట్లా ఆయిలీగా ఉంది. నేను కిచెన్ చాలా నీట్గా ఉంచుకుంటాను. నాకు నీట్నెస్లో బాగోలేదు బాగుందని నాకు ఒకరు చెప్పే పరిస్థితి నేను ఎప్పుడు తెచ్చుకోలేదండి. వంటంతా అయిపోయిన తర్వాత మా జయమ్మ వచ్చి కడిగేస్తుంది కదా, ఇల్లు తుడిచేసిన తర్వాత. ఇగో ఇల్లు తుడిచేసిన తర్వాత మా వంటంతా అయిపోయాక మొత్తం నీట్గా అన్నీ కడిగేస్తాను అనమాట. ఇవి ఆల్రెడీ వేసాను కదా, వాటర్, మామూలు వాటర్. ఇవి ఇలా వాటర్లో చెయ్యి డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకున్న తర్వాత ఉంది కదా పిండి, ఒక సైడ్ నుంచి ఇది మార్నింగే కలిపి పెట్టుకోవాలండి. మనం రేపు మార్నింగ్ వేసుకోవాలంటే ఈరోజు నైట్కి కలిపి పెట్టుకోవాలి. ఇలా వస్తుంది చేతిలోకి, అలా వదలండి. మళ్ళీ ప్రతి బజ్జీ వేసేటప్పుడు ప్రతిసారి ఉంచుకోవాలి చేతులు. బయట సౌండ్ ఏంటి అనుకున్నారు? మస్కిటో దోమలకి పొగ కొడుతున్నట్లున్నారు, అందుకే ఆ సౌండ్. నేను అనుకుని వచ్చింది కాదు కదా సౌండ్, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇప్పుడు ఎందుకంటే నేను మళ్ళీ దీన్ని పాస్ చేయలేను, దీనికి వాయిస్ ఓవర్ కూడా ఇవ్వడం లేదు, నేను డైరెక్ట్గానే చేస్తున్నాను. ప్రతిసారి వాటర్లో మనం చేయముంచుకోవాలి, వాటర్ తడి చేసుకోవాలి, నీళ్ళు తడి చేసుకోవాలి బాగా. ఇది నానితేనే పఫీగా ఉంటుంది, లేకపోతే కంకర రాళ్ళు తిన్నట్టుగా ఉంటుంది. ఈసారి పెద్ద పెద్దవి వేస్తారు, హోటల్ స్టైల్లో చూపిస్తాను మీకు. వేసాం కదా, ఇప్పుడు వీటిని ఒకసారి తిప్పేసుకొని సిమ్లో పెట్టుకుని తిప్పుకోండి. మీతో మాట్లాడితే నేను ఆయిల్ ఎక్కువ కాగిపోయింది. నేను మనీ మేనేజ్మెంట్కి సంబంధించి టిప్స్ మీకు షేర్ చేస్తున్నాను కదండి. ఏది కూడా వేస్ట్గా ఖర్చు పెట్టను ఇంట్లో. అసలు మా నాన్నగారు అయితే వేస్ట్ ఖర్చులు చిన్నప్పటి నుంచి మాకు అలవాటు చేయలేదు, బై బర్త్ అట్లా వచ్చిందిలేండి. అలాగే మనం జీవితం కూడా కొన్ని మనకు నేర్పిస్తుంది కదా, దానివల్ల కూడా కొంచెం తెలిసింది. ఇది చూసారా, ఈ స్ట్రైనరు మా అమ్మాయికి చిన్నప్పుడు 5 years బ్యాక్ ఇది కొని 6 సంవత్సరాలు అవుతుంది. చిన్నప్పుడే ఇది తీసుకుని ఆడుతూ ఓడగొట్టేసింది. నేను ఇది జంపర్ వైర్ అంటారు, జంపర్ వైర్ కట్టుకుని ఇప్పటికే వాడుతున్నానండి. ఇది పనికి రాదు కదా, ఇది ఎందుకు పనికి వస్తుంది, తీసి అవతల వారేసి ఇంకోటి కొనుక్కోవచ్చు. ఉపయోగించుకోవడం తెలియాలి. ఇదే మనీ మేనేజ్మెంట్ అండి, కొత్తగా ఎక్కడి నుంచి ఏం నేర్చుకోవడానికి ఏం రావు. ఇది ఒక టిప్పు. ఎలాగ ఎంతవరకు యూజ్ చేసుకోగలుగుతాం మనం అనేది దాన్ని బట్టి ఆలోచించుకుని వాడుకోవాలండి. ఏ వస్తువు కూడా వేస్ట్ చేయకూడదు. ఒకటి చెప్తారండి, అది నేను మీకు నా మనీ మేనేజ్మెంట్ ఆ షార్ట్లో నేను మీకు షేర్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఇలాగా కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా 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 ఏదో కర్రీని కనుక ఫ్రై కర్రీని కనుక వేయించినట్లుగా అట్లా వేయిస్తే రావు. ఇది నాకు కళాయి చిన్నగా ఉంది కదా, ఇది పెద్దదయింది. మీకు కరెక్ట్గా చూపిస్తాను ఉండండి. ఇదిగో చూపించడం కోసం మాత్రమే ఇది. ఇలాగా దాంట్లో గరిటెని పెట్టి మనము కలుపుతూ ఉంటే అవి రౌండ్గా సర్క్యులేట్ అవుతూ మొత్తం అన్ని వైపులా నీట్గా కాలుతాయి. ఇది
ఇది మైసూర్ బోండా కదా, ఓన్లీ మైదా పిండే వేస్తాము. నేను దాంట్లో బియ్యం పిండి అంటే వరి పిండి కానీ, శనగ పిండి కానీ, గోధుమ పిండి కానీ, ఇంకే కార్న్ఫ్లోర్ లాంటివి కానీ ఏమీ కలపను. మైదా పిండి తినకూడదు, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అది ఆరోగ్యానికి మంచిది కాదు. ఆరోగ్యానికి మంచిది కాదు, ఎప్పుడన్నా తింటే ఏం కాదు కదా, రోజు తినడం కదా. అలాగే దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసము వీటిల్లో జీలకర్ర వాడతారు. జీలకర్ర మనం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, ఏం నష్టమేం లేదు. వాము వేస్తే టేస్ట్ మారుతుంది. జీలకర్ర వేస్తారు మస్ట్గా. ఎక్కడైనా సరే మీరు ఆంధ్ర సైడ్ చూడండి, మా 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 సైడ్ అయితే ఈ మైసూర్ బజ్జీ మాకు సాయంత్రం పూట స్నాక్స్ ఏం దొరుకుతాయో తెలుసా? అస్సలు మా ఊర్లో దొరికేవి చాలా యూనిక్గా ఉంటాయి, మిగతా చోట్ల కన్నా కూడా చాలా యూనిక్గా ఉంటాయి. హల్వా పూరి, బొబ్బట్లు, చిన్న పునుగులు, మిర్చి బజ్జీ, మసాలా వడ, మైసూర్ బోండా ఇవి ఫేమస్. ఎక్కడైనా సరే హల్వా పూరి, బొబ్బట్లు ఈవినింగ్ స్నాక్ టైంలో టిఫిన్ బండి దగ్గర పెట్టే ఊరు ఏది మీరు గెస్ట్ చేయగలిగితే అదే మా ఊరు. మా ఊర్లో అది చాలా ఫేమస్. అసలు వేరే వేరే టిఫిన్ సెంటర్లు ఎక్కడన్నా చూసారా మీరు? ఇడ్లీ, చపాతీ, పూరి, స్నాక్స్ అంటే ఏం వేస్తారు? పునుగులు వేస్తారు, బజ్జీలు వేస్తారు, గారె వేస్తారు, లేదు ఇంకా ఆంధ్ర సైడ్ కొన్ని చోట్ల మసాలా వడలు వేస్తారు. మా ఊర్లో మాత్రమే మసాలా వడ. ఇక అయిపోయింది చూడండి, అంతే, సింపుల్, చాలా బాగుంటాయి. మా ఊర్లో మాత్రమే మసాలా వడ వేస్తారు, హల్వా పూరి వేస్తారు, బొబ్బట్లు కూడా వేస్తారు. ఈవినింగ్ స్నాక్స్ కింద అవి వేస్తారు, చిన్న పునుగులు, మసాలా వడ, హల్వా పూరి, బొబ్బట్లు. మాకు మా ఊరు తెలిస్తే ఎవరైనా గెస్ట్ చేయండి. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. ఈసారి ఎవరికైనా మైసూర్ బోండా కరెక్ట్గా కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి, నాకు నా వీడియో కామెంట్ చేయండి, వేయడం చెప్తాను మీకు ఎట్లా చేయాలనేది. నేను ఈసారి మీకు బ్యాటర్ కలిపి చూపిస్తా. ఈ వీడియో మళ్ళీ చెప్తున్నానండి, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాము. అప్పటి వరకు బాయ్ చెప్పడానికన్నా ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. బాయ్.